రాయి కోట. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రాయి కొట్టేవాడు ఉండేవాడు. అతని చేతుల్లో మాయ ఉంది. రాయిని తాకగానే రూపం మారింది. కానీ అతని మనసులో ఒక పెద్ద కల. నా చేతులతో ఒక కోట కట్టాలి. ఒకరోజు గ్రామంలోని పెద్దలు నవ్వుతూ అడిగారు, రామయ్య, నీ దగ్గర ఉన్న డబ్బుతో కోట కట్టగలవా? రామయ్య చిరునవ్వు చిందించాడు. డబ్బుతో కాదు, మనుషులతో కట్టగలను అన్నాడు. అతను తన కలను పంచుకున్నాడు. గ్రామంలోని యువకులు, వృద్ధులు, స్త్రీలు అందరూ చేరారు. ఎవరు రాయి తెచ్చారు, ఎవరు నీరు పోశారు, ఎవరు చెమట చిందించారు. రామయ్య చూపించిన దారిలో అందరూ కలిసి పనిచేశారు. కొన్ని నెలల తర్వాత గ్రామం మధ్యలో ఒక అద్భుతమైన రాయి కోట నిలిచింది. అది కేవలం రామయ్య కల కాదు, గ్రామం మొత్తం కల. రామయ్య కోట ముందు నిలబడి చెప్పాడు, డబ్బు కోట కట్టదు, మనుషులు కలిస్తే రాయి కూడా రాజ్మహల్ అవుతుంది. దీంట్లో నీతి, సహకారం ఉంటే అసాధ్యం కూడా సాధ్యం అవుతుంది.